శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం, రావివలస, సాబకోట, రామతీర్థ క్షేత్రాలకు ఈ నెల 8 మరియు 9 తేదీలలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం 2 డిపోల నుండి రామతీర్థంలకు, టెక్కలి నుండి రావివలసకు, పలస డిపో నుండి సాబకోటకు ప్రత్యేక బస్సులు నడపబడునని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నుండి రామతీర్థ క్షేత్రానికి 26, టెక్కలి నుండి రావివలసకు 6 బస్సులు, అదేవిధంగా పలాస నుండి సాబకోటకు 45 బస్సులు, పొత్తంగికు 7 బస్సులు నడపబడును. మరియు శ్రీముఖలింగం చక్ర స్నానం పురస్కరించుకొని 11వ తేదీన అదనంగా 12 బస్సులు తిప్పబడును. కావున ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం 1, 2 డిపోలు రామతీర్థానికి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బస్సులు నడపడానికి ప్రణాళిక వేసుకోవడం జరిగిందండి. అది 8, 9 తారీఖుల్లో ఈ బస్సులు నడపడం జరుగుతుంది. సుమారుగా 1, 2 డిపోల నుంచి 26 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఆ బస్సుల సంఖ్య ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా మరింత పెంచడానికి అవకాశం ఉంది. ప్రాథమికంగా 26 బస్సులతో మనం ప్లాన్ తయారు చేసుకుని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రణస్థలం నుంచి రామతీర్థానికి ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. ఆ కోస్టల్ విలేజెస్ నుంచి ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు రణస్థలం దగ్గర అక్కడ ఎక్కి బస్సు రామతీర్థాల వరకు ప్రయాణిస్తారు. అదే కోస్టల్ విలేజెస్కి ఎవరైనా ఒక గ్రూప్గా బస్సు కావాలని కోరుకుంటే ఆ విలేజ్కి నేరుగా బస్సు పంపే సౌకర్యం కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన టెక్కలిలో రావివలస ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము, శైవక్షేత్రము. ఆ రావివలస కూడా ఒక 6 బస్సుల వరకు ప్లాన్ చేసి నడపడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సాబకోట, పలాస డిపోలో ఉన్న సాబకోటలో కూడా ఈ శివరాత్రి సందర్భంగా 45 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. మరుసటి దినాన మళ్ళా కూడా పొత్తంగిలో మళ్ళీ అక్కడ స్నానం చేయడానికి వెళ్తారు కాబట్టి అక్కడ ఒక 6-7 బస్సుల వరకు అవసరం ఉంటుంది. అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 11వ తారీఖున చక్ర స్నానం అని శ్రీముఖలింగంలో చేస్తారు కనుక దానికి 2 డిపో తరఫు నుంచి ఒక 12, 13 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఈ సదవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని ఆర్టీసీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.